వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. ఈరోజు తెలుగు రాష్ట్రాల విభజన హామీల సాధన సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం, అందరికీ నమస్కారం. సార్, ఇప్పుడు RRR గారికి రఘురామకృష్ణరాజుకి సీట్ ఎవరు రాలేదండి, ఏ పార్టీలు ఇవ్వలేదు. ఇది వైసీపీ ఒక విజయం అని అనుకోవచ్చాం మనం. గవర్నర్ రఘురామకృష్ణరాజు గారు జగన్మోహన్ రెడ్డి గారు చేశారనే విధంగా మాట్లాడారు. ఒకవేళ ఆయన డెఫినెట్గా వీళ్ళు ప్రత్యక్ష పొత్తుతో ఉంటే పరోక్ష పొత్తులో బీజేపీతో ఉన్నట్టు కనపడుతుంది కాబట్టి, అలాగే ఆయనకు అనుచరులుగా పనిచేస్తున్నారు వీర్రాజు గారిని ఉన్నారండి. ఆయన చీప్ లిక్కర్గా తక్కువ రేటుకి రావాలి, సారాయి తక్కువ రేటుకి రావాలని చాలా ఉద్యమాలు చేశారు. అందువలన వారిని అడ్డం పెట్టుకుని చేశారని ఆరోపణ చేశారు. మరి అది నిజమే అయి ఉండొచ్చు, ఎందుకంటే ఆ ఇన్ఫ్లుయెన్స్ జగన్మోహన్ రెడ్డి గారు ఉంది బీజేపీ మీద. కానీ బీజేపీ ఫోన్ చేసి ఒక హిందుత్వవాదిగానే రఘురామకృష్ణరాజు గారు ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేసి ఆపమని చెప్పదు. లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయాలంటే విజయవాడ కట్టేపల్లి పడవ వేసుకుని ఆ కరకట్ట దాటి చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వచ్చి రాత్రి మీరు రఘురామకృష్ణరాజు గారికి వద్దని చెప్తే వింటారా? ఆయన పెద్ద ఆయన చేయటమేనండి. జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ జనసేన కళ్యాణ్ బాబు గారితో మాట్లాడి ఆ పార్టీలో మేనేజ్ చేసే సామర్థ్యం ఉందా? నెవర్. వాళ్ళ కళ్యాణ్ బాబు గారు దరిదాపులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆ కోటరీలోకి వెళ్ళలేరండి, ఒకరిద్దరు ఉన్నారు. అందువల్ల ఆయనకు అనవసరంగా ఎక్కువ ప్రచారం చేసేది తప్పితే వైఎస్ఆర్ బీజేపీ వరకు కొంత ఉండి ఉంటుంది. కానీ మిగతా కారణాలు ఉన్నాయి. వీరి కుటుంబ సభ్యులుగా ఉన్న గవర్నీరు, మాజీ పార్లమెంట్ సభ్యులు, విశ్వ హిందూ పరిషత్కి నుంచి ఏ రోజు నుంచో దశాబ్దాలుగా అనుబంధం ఉన్న గోకరాజు గంగరాజు గారు ఫ్యామిలీకి ఇబ్బందులు ఉన్నాయి వీరికి కానీ. అందువల్ల వారు ఏమన్నా ఆ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు కోర్ బీజేపీ మనిషి కాబట్టి వారు ప్రోత్సహించారని తెలియదు. బట్ రామకృష్ణ గారు చెప్పిన మేరకు నరేంద్ర వర్మ గారు అంటే కృష్ణరాజు గారి మేనర్ అవుతారు, ఆయన్ని వీళ్ళందరినీ తీసుకురావడం రాష్ట్ర బీజేపీ అధినాయకత్వం పాత్రని పురంధేశ్వర గారి మీద డైరెక్ట్గా చెప్పడం జరిగింది. అందుకని నా ఉద్దేశం ప్రకారం దానికి 2-3 బీజేపీలో అంతర్గతంగా 2-3 కారణాలు. నడ్డా గారిని వారు కలిసినప్పుడు ఇలా చేరతారంటే కాదు ఒకవేళ ఆ పొత్తు అవుతుందో లేదో తెలియదు. మీరు ఇవాళ మా దగ్గర చేరితే ఆ పొత్తు లేకపోతే టీడీపీ కూడా సీట్ రాదు కదా, అక్కడికి వెళ్ళండి అని చెప్పారని రఘురామకృష్ణ గారు చెప్పారు. నేను మాట్లాడలేదండి గత 15 రోజుల వార్త, అది వారు చెప్పారని చెప్తున్నారు. అందువల్ల ఆయన పొరపాటు ఏంటంటే నడ్డా గారు అలా చెప్పారు. చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వస్తే ఎలాగో నర్సాపురం సీట్ వాళ్ళు అడిగే అవకాశం ఉంది, మీరు అక్కడిని తెచ్చుకోండి, నేను ఇబ్బంది లేదు, నర్సాపురం సీట్ వాళ్ళకి కేటాయిస్తాను అని చెప్పి ఆయన చెప్పినట్టు. అంటే కళ్యాణ్ గారిని మీరు కాకినాడ సీటు కావాలని అడిగినప్పుడు కళ్యాణ్ గారిని వచ్చిందే 3 సీట్లు. ఆ రోజు అనకాపల్లి కూడా ఉందండి. ఈ 3 సీట్లలో నా కాకినాడ నా కోర్ సీట్ నేను ఇస్తే అలాగా అక్కడ బీజేపీ స్వతంత్రం ఉంది. 98లో కృష్ణరాజు గారు, గిరిజల వెంకటస్వామి నాయుడు గారు రాజమండ్రిలో చాలామంది తెలియదండి. ఇండిపెండెంట్గా తెలుగుదేశం కాంగ్రెస్ మీద కూడా పోటీ చేసి ఇండిపెండెంట్గా నెక్కిన సందర్భాలు ఉన్నాయి. అదే నరసాపురంలో ఎప్పుడు ఇండిపెండెంట్గా నెక్కలేదు, ఎప్పుడు పారాసైట్ కింద ఆధారపడి తెలుగుదేశంతో పొత్తులు నెక్కింది తప్పితే కృష్ణరాజు గారు కానీ గోకరాజు గంగరాజు గారిని ఇండిపెండెంట్గా నెక్కలేదు. అంటే వీళ్ళందరూ కూడా ఈయన హెవీ వెయిట్ అయ్యారేమో అనుకుంటున్నారని నా పర్సనల్ విశ్లేషణ. ఇంత ఫైర్ బ్రాండ్ని ఎప్పుడు కూడా సూర్యుడిని దూరం నుంచి చూసి చల్లి కాల్చుకోవాలని దూరం మరీ దగ్గరికి వెళ్ళకూడదు. అలాగా ఈయన ఫైర్ బ్రాండ్తో మనకేలాగా అవుతుందని ఒక అభిప్రాయం ఉందేమని వాళ్ళు అంతర్గతంగా మాట్లాడుకుంటాం అని కొంతమంది చెప్తా ఉన్నారు. బట్ నా ఉద్దేశం ప్రకారం బీజేపీలో అదే ఉంటుంది. వీళ్ళు కూడా అలా చేయటం అనేది వ్యక్తిగతంగా ఆయన వ్యక్తిగత జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిగత గొడవలో, డబ్బు గొడవలో, లేదా ఈగో క్లాష్ అయింది, ఆయన అపాయింట్మెంట్ ఇవ్వకపోవటం, ఈయన దాంతో తిరుగుబాటు చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద విరోచితమైన పోరాటం చేశారు, దెబ్బలు తిన్నారు, దాంట్లో డౌట్ లేదు. టీవీలో అయితే మీకు రోజు ఇప్పుడు ఈ గత 1000 రోజులుగా 3 ఏళ్ళు అయితే ఆయన లేని రోజు లేదు. ప్రతిరోజు రచ్చబండి పెట్టారు, సర్ఫ్ ఎక్సెల్ తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారిని ఉతికేసేవారు. వాళ్ళ ఉతికిని కూడా మామూలుగా ఉతకలేదండి. దాంట్లో 24 గంటల కాన్సన్ట్రేషన్ చాలా గట్టిగా పెట్టారు. కోర్టులో కొన్ని వేయటం, దీంతోపాటు పార్లమెంట్లో కూడా క్వశ్చన్స్ నేను తర్వాత చూశాను. సమ్ క్వశ్చన్స్ అటెండ్, ఎందుకంటే ఆల్మోస్ట్ ఢిల్లీలో ఉన్నారు. కానీ కాన్స్టిట్యున్సీ ప్రజలకు ఏం చేశారని అడుగుతుంది. వస్తే కొట్టి చంపేస్తారని అంటున్నారు. ఆయన దగ్గర వై సెక్యూరిటీ ఉంది. తెలంగాణ మూవ్మెంట్ ఉన్నప్పుడు ఎన్ని బాధలు, ఎన్ని వేదనలు, ఎన్ని దాడులు ఎదుర్కొన్నామో మాకు తెలుసు. మాకు ఇచ్చింది ఘనమైన తర్వాత ఇచ్చారు. అంటే ఆయన మొన్న వచ్చినప్పుడు ఒకసారి అరెస్ట్ అయిపోయాడు కదంటే, అప్పుడు భయపడ్డారు. మేము చాలాసార్లు ఆయన మీద భౌతిక ఒక ఎంపీగా చేయటం దుర్మార్గం. కానీ ఉద్యమం ఆయన వై సెక్యూరిటీ ఇచ్చినప్పుడు నరేంద్ర మోడీ గారి సభ జరుగుతున్నప్పుడు ఆపితే ఆయన ఎవరు ఆపుతారండి? ఏదో ఏదైనా అవ్వచ్చు, కానీ ఆయన సభకు వస్తుంటే అరెస్ట్ చేస్తున్న మోడీ గారు ఊరుకుంటారా? పార్లమెంట్ సభ్యుడు ఆయన సభకు వస్తున్నప్పుడు ఊరుకుంటారా? ఎత్తి పడేస్తారు.
మిగతా వాళ్ళని. అందుకని ఆ రాష్ట్ర నేను ఒకటి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పోరాటంలో రెండో అసలు రోజు టీవీలో మీరు చూడండి సమస్య చూడండి అసలు అంటే నెంబర్ ఆఫ్ సమస్యలు తీసుకొచ్చి ఈయన మోడీ గారు వెళ్ళిపోయిన వెంటనే మళ్ళీ యాక్షన్ తీసుకోవచ్చు కదా. మోడీ గారితో పాటు వెళ్ళిపోవచ్చు, పక్కన ఫ్లైట్లో ఇంకో ఫ్లైట్ వేసుకుని వెళ్ళిపోవచ్చు, హెలికాప్టర్ వేసుకుని ఇబ్బంది లేదు. సరే పక్కన పెడదాం విషయం అది కాదండి. తెలంగాణ మూమెంట్లో ఎంత జరిగింది? రాజగోపాల్ గారు దెబ్బలు తినలేదా? మమ్మల్ని మేము ఎన్నిసార్లు ఢిల్లీలో కూర్చున్నప్పుడు నడుము త్యాగి గారు కొట్టిన దెబ్బకి ఇప్పుడు కూడా నడుము కలుపుమంటది కదా. ఇక్కడ లెగమెంట్స్ తెంపేశారు కదా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ పోలీసులు కలిపి, ఇంకోళ్ళు కోసారు కదా. అంటే ఆయన ఏదన్నా ఆయన దానికి సంఘీభావం తెలుసు. కానీ ఈ విషయాలు మేము నా మీద దాడులు చేయబోతున్నారు సంపుతానన్నారని చెప్పి నేను పాలకొల్లు స్టేషన్లో కేసు పెట్టి వీరికి స్వయాన ఆయన వాట్సాప్లో ఇంకా ఉంటుంది కదా వాళ్ళని పంపించింది. తర్వాత మాట్లాడి మీ మీద పెట్టారు, మీ మీద చేశారని కొంచెం కల్పించుకున్నాను, కల్పించుకోలేదు ఆయన. అందువల్ల నాకు ఇబ్బంది లేదు, ప్రయత్నం. ఆయన ఒక మా ఎంపీ కింద నేను ఆ ఓటర్ నా కాన్స్టిట్యున్సీలో ఒకవేళ ఆయన కాదు నా మీద ఇబ్బంది జరిగినప్పుడు స్పందించాలి కదండి తెలిసిన వ్యక్తిగా. ఆయన మీద ఇబ్బంది అప్పుడు మేము కల్పిస్తాం. అంటే మేమందరం కూడా మనుషులే కదా, మేమందరం ఉద్యమకారులే కదా, నిజమైన ఉద్యమకారులు కదా. టీవీలు మమ్మల్ని మేజర్ టీవీలు బహిష్కరించేందుకు చెప్పే సరే సార్ నన్ను వందలాది కార్యక్రమాలు 2019 నుంచి భీకరంగా చేశాం కదా. 2019 జూలై 15 నుంచి కాకినాడలో నుంచి మిగతా అనే చోట్ల వేలాది మంది విద్యార్థులు తీసుకొచ్చి కలెక్టరేట్స్ ముట్టడి చేశాం కదా. మీడియా చూపించలేదు. అంతకుముందు 25% మేజర్ మీడియా చూపించలేదు. నేను బాధ్యున్నా ఉన్నా. వారిని 24 గంటలు మీడియా చూపించింది. అంటే ఒక సెక్షన్ మీడియా బహిష్కరించి ఒక సెక్షన్ మీడియా. మాకు ఏ సెక్షన్ మీడియా చూపించిన వాళ్ళు 5-10% ఉన్నారు. ధన్యవాదాలు తెలియజేస్తున్నా వాళ్ళకి. అందువల్ల నేను అనేది అండి ఆయన వరకు కొంత స్వయంకృత అపరాధం కూడా ఉంది. ఆ పార్టీ అధినేతల దగ్గరగా సభలో కూర్చున్నప్పుడు ఇదిగో ఇద్దరు నేతలు ఉన్నారు లేదా ఇంకోళ్ళు ఉన్నారు, ఏ బీజేపీ జనసేన లేదా తెలుగుదేశం ఎవరైనా క్యాండిడేట్ నేను ప్రకటించుకుంటానండి. నేను అన్న మాటగా వారికి బాధ కలిగినా సరే ఆయన తత్వం తర్వాత బాధపడుతుంది. అది కాన్ఫిడెన్సా ఓవర్ కాన్ఫిడెన్సా ఆయన గొప్పతనం అనేది డిఫరెంట్ ఇష్యూ. అక్కడ అధినాయకులు కూర్చుండగా చంద్రబాబు నాయుడు గారు కొడుకు కూడా ఏమన్నా విశాఖపట్నంలో మీరు పోటీ చేస్తారంటే పార్టీ నేను తీసుకుంటున్నాను, నేను ఎందుకు చేస్తాను, నా కాన్స్టిట్యూన్స్ ఉంది, పార్టీ నేను తీసుకుంటాను, నాన్నగారు నాన్న తీసుకుంటా అంటారు. ఆయన సొంత పార్టీ అని ఫీల్ అయ్యే ఫ్యామిలీ పార్టీలో కూడా కేటీఆర్ గారు కూడా మీరు ఇక్కడ పోటీ చేస్తారంటే పార్టీ నిర్ణయం బట్టి ఆధారపడి అంటారు. హరీష్ రావు గారు కూడా అట్లాంటి దీని పక్క పార్టీలని ఈయన శాసించడం ఏంటండి అనేది వచ్చింది. అది బహుశా అదొకటి. దాంతో పాటు సుజనా సోదరి గారిని అలాగే తపన్ సోదరి గారిని ఏలూరు టికెట్ కోసం ముందు నేను ప్రయత్నించి తెలుగుదేశం తీసుకుందాం అనుకున్నాను. ఇక్కడ బీజేపీ వచ్చినప్పుడు వాళ్ళకి సీట్ ఇస్తే ఇక్కడ బీజేపీ రాదు. అందుకని వాళ్ళని పక్క కాన్స్టిట్యున్సీకి ఒకళ్ళు దక్కకుండా చేశారు. రెండో వాళ్ళేమో విజయవాడ వెస్ట్కి రోజు పొద్దున్నే ఆయన విజయవాడ వెస్ట్లో అంతా గుజరాతీ మార్వాడి వ్యాపారులు ఎక్కువ ఉందన్నారు, అక్కడంతా తిరుగుతున్నారంట. ఇవన్నీ కూడా పనిచేసి ఉంటాయి. అల్టిమేట్గా పురంధేశ్వర్ గారి మీద కూడా గట్టిగా మాట్లాడేవారు. ఇండైరెక్ట్గా రాష్ట్ర అధినేతలను ఎలా మేనేజ్ చేశాడో తెలుసు, కేంద్రం మేనేజ్ చేశాడో తెలుసు, నాకు సీట్ రావాల్సిందని మాట్లాడారు పురంధేశ్వర్ గారి మీద. సరే అది అయిపోయింది. చంద్రబాబు నాయుడు గారు మీద ఏం మాట్లాడారు? ఒక ఆయనతో పర్ఫెక్ట్ పోరాడినాడికి సీట్ ఇప్పించుకోలేనోడు వాడు అంటే అతను ఆ పదజాలం అంటారా? ఆ పదజాలం పోలవరం ఎలా కడతాడు? పోలవరం ఇంకేంటండి, పోలవరం పోరాడు ఎలా కడతాడు? పోలవరం పోరాడుతున్నారు ఇప్పుడు, దీన్ని పోరాడారా? చంద్రబాబు గారి మీద మరి వాడు అది పదజాలం అంటే ఆయన ఫైర్ బ్రాండ్ అండి, లోపల కల్మషం ఉంచుకునే మనిషి కాదు. కానీ ఇంకోటి కూడా మాట్లాడారు. అదే ఆ పద్యాలను ఇంకా కొంచెం కూడా పెంచి మాట్లాడారు. ఒకవేళ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే ఏమవుతుంది అంటారు? ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే నెగ్గుతాను అంటున్నారు. కానీ నా ఉద్దేశం అక్కడ క్యాండిడేట్ వీక్ క్యాండిడేట్ అంటున్నారు. వీక్ క్యాండిడేట్ అయినా సరే ఇండిపెండెంట్ గా పోటీ చేసినా గణనీయ సంఖ్యలో ఓట్లు తెచ్చుకుంటారు కానీ ఓడిపోతారు. అంటే ఆయన ఎవరు నాకు అవతల క్యాండిడేట్ తెలియదు. నాకు గూడూరు ఉమాబాల గారు అని తెలియదు. శ్రీనివాసవరం గారు ముఖపరిచయం ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా హామీల హక్కుల సమావేశాలు జరిగినప్పుడు 2 సార్లు పార్టిసిపేట్ చేశారు. చీఫ్ లెక్కర్గా ఉద్యమం చేసిన వీర్రాజు గారు అంటారు కదా, సారాయికి చీఫ్ లెక్కర్ ఆయన చాలా దానికి చీఫ్ లెక్కర్ 50 రూపాయలకి ఇస్తారు ప్రకటించారు కదా. అంతకుముందు ఆ ఉద్యమాలు చేసిన వీర్రాజు గారికి బాగా ప్రథమ శిష్యుడు అని కూడా పేరుంది. అనుంగు శిష్యుడు అంశుడు గవర్నర్ వీర్రాజు గారు అక్కడ భీమవరం చదివినప్పుడు కూడా పరిచయం ఉంటుంది. అందువల్ల ఆయన లేకపోయినా వెనకమాల గోకరాజు గంగరాజు గారిని వారు కూడా మద్దతు ఉంటుంది బహుశా. అందువలన వారైనా బీజేపీ ఓడిపోవాలని కోరుకుంటాం. ఈయన నిలబడి నాకు హోదా విభజన హామీల మీద ఖచ్చితంగా రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది మాట్లాడమనండి. అందరం వెనక మేము ఉన్నా లేకపోయినా 1% 5% మేము తీసుకునే ప్రభావం మిగతా పార్టీలన్నీ ఖచ్చితంగా నిలబడతారు. మేము బీజేపీ మద్దతు భజన చేస్తే బీజేపీ భజన చేసే వీర భజన యాక్ట్ ఆల్రెడీ ఉంది కదా, ఇంకో భజన ఎందుకండి? ఆంధ్రప్రదేశ్ హక్కులకి ఇసుక ప్రాబ్లమే, అలాగే వివేకానంద రెడ్డి గారు మా హత్య విషయంలో ఈయన గట్టిగా స్పందిస్తూ ఉన్నారు సమస్య మీద. కానీ ఆంధ్రప్రదేశ్
విశాఖ ఉక్కు కర్మాగారం కోసం కాపాడడం కోసం నిజాయితీకి ఎక్కడ ఫైట్ చేశారండి? అవును. నేను అడుగుతా ఉన్నాను. అలాగే హోదా విభజన హామీ లేకపోతే ఒక తరం నష్టపోతుంది కదా, దాని మీద ఎక్కడ ఫైట్ చేశారు? విత్ డ్యూ రెస్పెక్ట్ అబ్సల్యూట్లీ. కనీసం మా పోరాటాలు చేస్తున్నామని ఏ రోజున ఒకసారి మాట్లాడారా? ఎవరి మీద మిగతా వాళ్ళని ఎవరు ప్రోత్సహించారో ఈయన తెలుస్తుంది మాకు. అంటే ఈయన ప్రస్తుతం ఏంటంటే హాట్ టాపిక్, ఈయన ఇండిపెండెంట్ గా పోటీ చేయడం ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే ఖచ్చితంగా హోదా విభజన హామీల మీద భావితరాలకి ఉత్తర భారతీయ జనతా పార్టీ చేస్తున్న నష్టం మీద తొడగొట్టి నిలబడమనండి. అందరం మేము కాదు, మొత్తం అందరూ కావాలంటే జేడీ లక్ష్మణ్ గారు కూడా వచ్చి వెనకమాల ఉంటారు.